శంకర్ వదిలేసి పోతే బాగుంటుంది తెలుగు ఇండస్ట్రీ చాలు. గేమ్ చేంజర్ రామ్ చరణ్ మెగాస్టార్ పవర్ స్టార్. శంకర్ ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్. ఎకనామికల్గా అని నేను చెప్పట్లేదు, అంటే వాళ్ళ డబ్బు పరంగా కాదు, ఒక థీమ్ పరంగా మంచి మూవీ. రాబోయే పౌరులకి మంచి సందేశం ఇచ్చిండు. నార్మల్గా అయితే ఆడదు. బ్రదర్ ఎలా ఉంది సినిమా? శంకర్ వదిలేసి పోతే బాగుంటుంది తెలుగు ఇండస్ట్రీ చాలు. అదొక్కటి చాలు. బాగాలేదా? బాగుంది కొంచెం అటు ఇటు కొంచెం అది ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదా? అది లేదు, కాలేదు. అంటే తెలుగులోకి అనవసరంగా వచ్చి మన రామ్ చరణ్ ఇచ్చేస్తాడు అంతే, అదొక్కటి ఉంది అంతే. దారుణంగా ఉందా? అంత దారుణంగా ఏం లేదు, బాగుంది బట్ కొంచెం ఓవర్గా చూపెట్టిన అంతే. అది ఓవర్గా పెట్టి అంతే. ఏదోలా ఉందన్న, ఏదోలా ఉంది. ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదా సార్? అవ్వలేదు. ఏం మిస్ అయిందంటే స్టోరీగా, డైరెక్షన్? రొటీన్ స్టోరీ కదన్న, ఏం లేదు, కొత్తగా ఏం లేదు. ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం ఒకటి తప్ప అంతే, ఏమండిపోలేదు సీన్. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? క్రౌడ్ హౌస్ఫుల్లా? అంతే ఏం లేదు, చూడండి. బాగుంది. నార్మల్ ఉందా? హిట్ అవుతుందా? లేదండి. లేదా? ఓకే. ఎందుకు డైరెక్షన్ బాగాలేదా? స్టోరీ బాగాలేదా? స్టోరీ పరంగా బాగలేదు. పెట్టిన డబ్బులకి వర్త్ ఇట్ కాదా? నో. ఓకే. ఆడదంటారా మరి సంక్రాంతి? నార్మల్గా అయితే ఆడదు. బోరింగ్ ఉంది సినిమా మొత్తం. బోరింగ్ ఉంది, చాలా బోరింగ్. స్టోరీ కొత్తగా లేదా? లేదు, అంతా పాత స్టోరీ, అంటే అందులో మిక్స్ చేశాడు. ఎట్లా అయితే డైరెక్షన్ ఉందో అందులోనే మిక్స్ చేసి తీసాడు. లోపల రెస్పాన్స్ ఎలా ఉందన్న? హౌస్ఫుల్ అయిందా పబ్లిక్? లేదండి, ఖాళీగా నార్మల్గా. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 2 ఇస్తాను. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సార్? Good, it's very nice. హైలైట్స్ ఏంటి? They highlighted many political issues and many issues that are happening in real life, and I think that's why this movie is really good. రామ్ చరణ్ ఎలా ఉన్నాడు? లుక్స్ Really nice, good, amazing, స్టోరీ ఎలా ఉంది? nice. బ్లాక్ బస్టరా? I won't say that much, but it's good. It's a very good film. How you rate the movie out of 5? Out of 5, 4. ఎలా సార్? ఇది ఎప్పుడైనా సమాజానికి కావలసిన థీమ్ తీశారు దర్శకులు కానీ వీళ్ళు కానీ. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో కలర్ఫుల్లో జీవితాన్ని కలర్ఫుల్గా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి అనేది ఒక థీమ్ ఇచ్చారు. మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది ఒక డైరెక్టర్ మాత్రం ఒక హీరో ద్వారా బాగా చూపించగలిగాడు. ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండాలన్నది చూపించాడా? అదే ఇప్పుడు ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చివరి సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగానే తీశారు. సంక్రాంతికి ఒక మంచి మూవీ అనుకోవచ్చు. ఒక మంచి థీమ్ గల మూవీ. నేను ఒక ఎకనామికల్గా అని నేను చెప్పట్లేదు, అంటే వాళ్ళ డబ్బు పరంగా కాదు, ఒక థీమ్ పరంగా మంచి మూవీ. ఎలా సార్? శంకర్ ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారు. ఒక ఇది ఒకే ఒక్కడు భారతీయుడిలో జనాలు ఎలా బతకాలో చూపించాడు. అపరిచితుల్లో ఎవరు ప్రజలను మోసం చేస్తే ఏ విధంగా వచ్చి చేస్తాడో చూపించాడు. ఈయనలో రామ్ చరణ్ని ఇది ఓటు హక్కు, ప్రజలు ఎలా బతకాలి ఏంది ఆ పార్టీ గురించి చాలా బాగా చూపించాడు. ఫ్యూచర్ జనరేషన్ ఎన్నుకోవడం ఎలా జనాలకు తెలియదు కదా, అది ఓటు హక్కు ఎలా తీసుకోవాలి, డబ్బు ఎలా తీసుకొని వాళ్ళని మార్చాలి, గేమ్ చేంజర్, ప్రతి పాయింట్లో గేమ్ చేంజర్ చూపించాడు. ఓకే, చాలా. ఈ సంక్రాంతి బరిలో 3 వస్తున్నాయి కదా, 3లో ఇది ఫస్ట్గా నిలబడుతుందేమో, నిలబడుతుంది. చాలా బాగా తీశాడు. శంకర్ డైరెక్టర్ కొరకే చూస్తున్నారు జనాలు. శంకర్ డైరెక్షన్ చాలా బాగుంది సార్. తెలుగులో తీస్తున్నాడు కదా, ఇన్ని రోజులు డబ్బింగ్ మూవీలతో వచ్చిండు. డైరెక్ట్ తెలుగు సినిమా తీశాడు కదా, ఎలా ఉంది? చాలా బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో చాలా బాగా చూపించాడు. ఓటు హక్కు ఎలా, ప్రజలు ఎలా బతకాలి, ప్రజలు ఎలా, డబ్బు ఎలా, ప్రతిదీ చాలా బాగా చూపించాడు. శంకర్ డైరెక్టర్ చాలా బాగా చూశాడు. ఎలా ఉందన్న సినిమా? భారీ హై హిట్, సూపర్ హిట్. సంక్రాంతికి ఇది గేమ్ చేంజర్ రామ్ చరణ్ మెగాస్టార్ పవర్ స్టార్. మెగా ఫ్యామిలీ అంటే మెగా పవర్ అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ ఫిలిం అంటే మా రామ్ చరణ్ అన్న. పోలీస్ గెటప్లో ఎలా ఉన్నాడు? ఐఏఎస్ గెటప్లో భారీగా ఉన్నాడు అన్న. గేమ్ చేంజర్ అంటే గేమ్లో చూపించిండు. గేమ్లో అంటే ఆ హైలైట్ ఫిలిం అంటే మాకి తెలిసింది. ఇది ఒక చేంజ్లో కాదు, ఒక పబ్లిక్కి ఎట్లా ఉండాలి, ఏం కొత్త పబ్లిక్కి ఏముండాలి, ఎట్లా ఉండాలని ఒక గేమ్గా చూపించిండు. గేమ్ చేంజర్ అంటే హైలైట్. శంకర్ అన్న
హైలైట్ చేసినావు రోబోట్ 2. పర్లేదు, బాగుంది. మంచి ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ గురించి చూపించిండు. బాగుంది సినిమా. మనిషి పౌరులకి, రాబోయే పౌరులకి మంచి సందేశం ఇచ్చిండు. ఫ్యూచర్ జనరేషన్కి మంచి అంటే పొలిటికల్గా ఇచ్చాడు. పొలిటికల్గా కూడా రాబోయే జనరేషన్కి ఇచ్చిన తీర్పు చాలా మంచిగా ఉంది. రామ్ చరణ్ గారి మెసేజ్ ఉంది. ఇలాంటి మూవీలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు అయితే ఏం లేదన్న, నిజం చెప్తున్నా. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏం లేదు అన్న, వేరే ఎక్స్పెక్ట్ చేసినాం, ఏం లేదు. ఎలా ఉందండి? లేదండి, బాగుంది. మెసేజ్ ఇచ్చాడా? ఏమండి, మెసేజ్ ఇచ్చారా? మెసేజ్ ఉంది. శంకర్ ఎలా తీశాడు? బాగానే చేశాడు. బాగా చేశాడు.